గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పై విమర్శలు చేస్తే వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూదురు గురవయ్యకు డర్టీ పిక్చర్స్ చూపిస్తామంటూ కోట మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. వరగలి గ్రామంలో జరిగిన వైకాపా సమావేశంలో బూదురు గురవయ్య గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పై చేసిన విమర్శలకు టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. కోట పట్టణంలోని మద్దాలి సర్వోత్తం రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చాటంచెట్టి చెంగల్రావు, మర్రి పోలయ్య, సురేంద్ర, వేణు మాట్లాడారు. కొత్తపట్నం పంచాయతీలోని క్రీసిటీ ద్వారా పేదల భూములకు సరైన పరిహారం అందించిన ఘనత ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్కి దక్కుతుందన్నారు. గ్రామాల అభివృద్ధిలో భాగంగా రహదారులు, ప్రభుత్వ భవనాలను కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్లో నాయకులుగా ఎదుగుతున్నారంటే ఒక పాషం సునీల్ కుమార్ వల్లనే అని గుర్తు చేశారు. అలాంటి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, డర్టీ పిక్చర్స్ చూపిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నమస్కారాలు. నిన్నటి రోజున ఒక బడబొక్కల ఆయన వచ్చాడు చిలకూరు మండలానికి. ఏం పేరు ఆయన పేరే? ఆయన పేరు కూడా మనకు తెలుసు, గొడవ అంట. ఆయన వచ్చి మా సునీల్ గారిని ఏదేదో నోటికి వచ్చినట్టు విమర్శించి అక్కడి నుంచి అట్టే వెళ్ళిపోయాడు. అసలు ఆ సునీల్ సార్ గురించి అతనికి ఏం తెలిసిన మాట్లాడు. ఫస్ట్ పాయింట్, అతనికి ఏం తెలియదు. ఎవడో రాచాడు, దాన్ని ఎత్తుకొచ్చాడు. దాన్ని ఎత్తుకొచ్చే వాళ్ళు వెనక కూర్చుండే వాళ్ళని అడిగున్నా తెలుసుకో ఉండాల్సింది. నాకు తెలిసినంతట్లో సునీల్ సారు, మేము ప్రతిరోజు మీటింగ్ అయినప్పుడల్లా గూడూరు ఆఫీస్కి పోతాం. ప్రతిరోజు 100 మందికి భోజనాలు పెడతారు. ప్రతి ఊర్లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి తరువాత ప్రతి గ్రామంలో 20-30 మంది పేర్లు మా సునీల్ ఏకదాటిగా చెప్పేస్తారు. అంటే ఏ ఊరికి పోయినా నాయన పోలయ్యారా, రా గురవయ్యారా, అయ్యారా అని చెప్తాడు. నీకు 3 సంవత్సరాలు టైం ఇస్తాం, ఇంక ఎలక్షన్ 2.5 సంవత్సరం ఉంది. ఈ 2.5 సంవత్సరంలో ఊరికి 2 పేర్లు చెప్పు. నువ్వు ఏదో వచ్చినామా, చేసుకున్నామా, మాట్లాడామా చెప్పు. మాదేవదన్నా తప్పుంటే ఏళ్ళెత్తి చూపించి రా, నీకు సునీల్ సార్ దాకా బళ్ళా మేము వస్తాం. చోటా నాయకులు ఉండం, మేము కార్యకర్తలమే. ముందు మాతో పోట్లాడు, తర్వాత సునీల్ సార్ జరిగిపోదు. నువ్వు వస్తేనే సునీల్ సార్ జరిగిపోయి నీకు వేరే విధంగా భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూడు, అది చూపిస్తాం నీకు. బాలకృష్ణ సినిమా చూసే ఉంటావు, భగవంత్ కేసరి ఇంటర్వెల్ సీన్ చూడు. నీకు మొత్తం అది చూస్తే నీకు క్లైమాక్స్ అర్థమైపోద్ది. ఇక మీదట మర్యాదగా వచ్చావా, వాళ్ళు స్క్రిప్ట్ రాస్తారు కదా, దాని గురించి కూడా నువ్వు చదువుకో ఉన్నట్టున్నావు, ఆలోచించు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మర్యాద ఎందుకు ఇస్తున్నావంటే, మా సునీల్ సార్ని అన్న అన్నావు, ఓకే బాగుంది. ఏంటంటే అన్నాన్ని గౌరవం ఇచ్చావు, నీకు కూడా అదే గౌరవం ఇచ్చావు. ఇప్పుడు గౌరవం ఇస్తున్నాము. నా పేరు మర్రి పోలయ్య, మాది కోట, నేటివ్ ప్లేస్. నువ్వు ఎనీ టైం రావచ్చు ఇక్కడికి, కోటకి. నేను తీసుకురా. ఈసారి కానీ సునీల్ సార్ మీద కానీ ఏదన్నా అవాకులు చవాకులు కానీ పేలితే ఇక వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది. వాడు కొడాల నాయని కంటే ఎక్కువ మేము దిగితే అది గుర్తుపెట్టుకుని ఇక మీదట ఇక్కడ ప్రోగ్రాం చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే నీకు తర్వాత నీ అనుకున్న వాళ్ళు అడుగు, మా సంగతి కూడా చెప్తాడు. మా సునీల్ సార్ అనసి పెట్టుండే మమ్మల్ని. ఖబర్దార్. నాయకత్వం మా యొక్క అధ్యక్షులు పలగాడి భాస్కర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రెస్ మీట్కి ఏదైతే గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జు, వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు బూదురు గురవయ్య ఉన్నాడో, ఆయన సత్య దూరమయ్యే మాటలు మాట్లాడి అసభ్యకరంగా, అంటే అనుచిత వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం పైన, తెలుగుదేశం పార్టీ పైన, మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ బూదురు గురవయ్య అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు రాజకీయ అనుభవం లేదు. ఈయన వయసు, ఆయన పిల్ల బచ్చాగాడు. ఇతను కనీసం సునీల్ గారి యొక్క యాక్టివిటీస్ తెలుసుకోకుండా ఆయన 2014 నుంచి 19 వరకు ఏం చేశాడు ఈ డివిజన్కి. ఇదే విధంగా ఈ 2 సంవత్సరాల కాలంలో అది ఈ నియోజకవర్గానికి ఎంత అభివృద్ధి చేస్తాడో ఏం తెలుసుకోకుండా వాళ్ళ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క నాయకులు మెప్పి పొందడానికి, ఆ మీటింగ్లో ఉన్నటువంటి ప్రజలను ఇంప్రెస్ చేయడానికి ఆయన సత్య దూరమైన మాటలు మాట్లాడాడు. చాలా బాధాకరం. బూదురు గురవయ్య గారు, నీకు ఒకటే చెప్తున్నా, ప్రజలు నిన్ను ఆశ్రయించుకుంటారు, మా తెలుగుదేశం థియేటర్ నిన్ను తరముతారు. ఎందుకంటే సత్యమైనటువంటి ఆరోపణలు చెయ్యి. నువ్వు చెప్పావు ఏమనంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతో దోచుకుంటున్నారు, ఆక్రమిస్తానని చెప్పన్నారు. ఎక్కడైనా ఒక పేరు చూపించు. నువ్వు
గూడూరు డివిజన్లో నీకు అసలు ఒక పంచాయతీ తెలియదు. మీ చిలకూరు మండలం ఎన్ని పంచాయతీలు ఉన్నా నీకు తెలియదు. ఒక మాట చెప్తున్నా, అదే క్రిస్టిటీ గుళ్ళో క్రిస్టిటీ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు భూ కబ్జా చేశారు, గవర్నమెంట్ భూమిని అన్నావు. అసలు నీకు క్రిస్టిటీ అంటే పేరు పలవడమే నీకు ఆగట్లా. క్రిస్టిటీ అనేది నువ్వు బాగా నీకు ఉచ్చరించలేకపోతున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, క్రిస్టిటీ రైతులకి సునీల చేసిన పనికి ఆయనకు పాలాభిషేకం చేశాం. మా చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేశాం. ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఇండస్ట్రీలు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్కి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇప్పించిన ఘన చరిత్ర మా తెలుగుదేశం పార్టీ, మా చంద్రబాబు నాయుడు, మా ఎమ్మెల్యే సునీల గారని చెప్తున్నా. ఈరోజు క్రిస్టిటీ కోసము 962 ఎకరాలు ప్రభుత్వం వారు తీసుకుంటే ఆ ప్రభుత్వం వారు అక్కడ బెనిఫిట్స్ని గుర్తించే విషయంలో గందరగోళం చేస్తుంటే సునీల గారు ఏం చేశారు తెలుసా? గుర్రయ్య గారు వినండి, సునీల గారు క్రిస్టిటీ రైతులతో సమావేశం పెట్టి మీకు ఒక సెంటు పొలానికి కూడా హామీ నేను ఇస్తున్నాను, మీరు ఎక్కడ గందరగోళం పడపాకండి, నేను పొద్దు నుంచి మీ ఊరికి టీములు పంపిస్తున్నా, ఆ టీముల దగ్గర కలిసి ఉండి మీరు మీ పొలాలు రాయించుకోండి, పట్టాలు రాయించుకోండి, డీకెట్లు రాయించుకోండి, సీసీఎఫ్ రాయించుకోండి, ఎంజాయ్మెంట్లు ప్రభుత్వ భూముల్లో ఉండే ఎంజాయ్ ఎవరు ఉన్నారో వాళ్ళు రాయించుకోమని చెప్పి ఆయన సమావేశాలు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆ టీంలో మమ్మల్ని భాగస్వాములు చేసి మాకు ఇన్ఛార్జీలు ఇచ్చి అక్కడున్న రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, మనం గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యేగా ఉండగా అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్క రైతు వాళ్ళ కుటుంబాల ఆనందం చూడాలని చెప్పిన ఉద్దేశంతో ఆయన గవర్నమెంట్ ల్యాండ్కి మేమందరం కలెక్టర్ ఆఫీస్కి పోయి కలెక్టర్తో మీటింగ్ పెడితే ఆ కలెక్టర్ గారు 7 లక్షల రూపాయలు అని చెప్పి తీర్మానం చేశాడు. మేము కూడా 7 లక్షల రూపాయలు అని చెప్పి ఒప్పు వచ్చేసాం. అయినా సునీల్ అన్న ఒప్పుకోవాలా. 7 లక్షలు కాదు, కలెక్టర్ గారు మా వాళ్ళకి 8 లక్షల రూపాయలు అని చెప్పి ఆయన రివ్యూ చేసి మళ్ళీ దాన్ని రీకాల్ చేసి మళ్ళీ గవర్నమెంట్ పంపించి చంద్రబాబు గారి నుంచి దాన్ని జీవో పెట్టించి 8 లక్షల రూపాయలు ప్రభుత్వ భూమికి ఇప్పించాడు. ఆ రోజులో 962 ఎకరాల్లో ప్రభుత్వ భూమి 367 ఎకరాల 94 సెంట్లు ఉంటే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ భూమి 367 ఎకరాల 94 సెంట్లు ఉంటే దానికి బెనిఫిషియర్స్ దానికి ఉండే సంబంధించిన ఆక్యుపేషన్ రైతులు 344 మంది ఉన్నారు. మీరు గురవయ్య గారు మీరు అడగండి, కొత్తపట్నం పంచాయతీలో అంటే క్రిసిటీ వచ్చింది కొత్తపట్నం తమిళపట్నం కోటమండలంలో కొత్తపట్నం పంచాయతీలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ అడుగు, ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైనా ఒక 6 ఎకరాలు కబ్జా చేశాడా? ఒక 6 ఎకరాన్ని రాయించుకుంటూ చెప్పి అడుగు. ఎందుకంటే ప్రతి ఎకరానికి ప్రతి సెంట్కి బెనిఫిషియర్స్ లిస్ట్ ఉంది. నువ్వు తెలియకుండా క్రిస్టిటీలో నీ మనుషులు దొంగతనం చేశారన్నమా? నీకోట చెప్తున్నా, ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతుంటాయి, అటువంటి నువ్వు మాట్లాడడం. ఉదాహరణ ఏనుగు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి. మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం తెలుసా, 2019 నుంచి 24 వరకు మండలంలో ఉన్న అధికారులు ఉంచుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర రికార్డులు ప్రభుత్వ భూములు రికార్డులు పట్టాలుగా ఎక్కించుకున్న ఘన చరిత్ర మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి నేను నిలదీస్తా ఉన్నా. ఈ డివిజన్లో ఈ నియోజకవర్గంలో మగోడు ఎవరు? సునీల్ అన్న. ఎందుకో చెప్తాను, ఏ రోడ్డు అయినా మీ వైఎస్ఆర్ పార్టీలో వేశారా? ఒక రోడ్డు వేశారా? ఆయన వస్తాను ఎన్ని తాడు రోడ్లు వేశారు? ఎవరికి ఇలా చూడు. మీకు చెప్తున్నా, ఈ గూడూరు నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో నీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఉంటాడు. వాడిని అడుగు, ఈ పంచాయతీలో గతంలో అంటే 19 నుంచి 24 దాకా ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు 24 నుంచి 26 దాకా ఎటువంటి అభివృద్ధి ఉంది. ప్రతి ఒక్కరిని అడుగు, మీ పంచాయతీలో మీ లీడర్స్ ఉంటాయి కదా, వాళ్ళని అడుగు. అడగకుండా ఏం చేయకుండానే సునీల మీద బుడదలే కార్యక్రమం చేయొద్దు. నువ్వు అంటున్నావు దళితులకు ఏం చేశాడని. ఈరోజు నీకేం తెలుసు? దళిత బిడ్డల్ని ఎంతమంది చదివిపిస్తున్నాడు ఆయన సొంత నిధులతో నీకు తెలుసా? ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో ఎక్కడైనా ఈ 4-5 మండలాల్లో స్కూల్లో టీచర్స్ లేకపోతే ఆ టీచర్స్ లేని కొరత ఆయన సొంత నిధులతో కొంతమంది టీచర్లు పెట్టి చదివిపిస్తున్నాడు. అది నీకు తెలుసా? దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు ఎన్ని వేసాడు నీకు తెలుసా? ఎంతో మందికి నిరుపేదలకి అసలు హాస్పిటల్కి పోయి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేకపోయిన వాళ్ళకి సొంత డబ్బులు ఇస్తున్నాడు. ప్రభుత్వం డబ్బులు లేట్ అయ్యేట్టుకుంటే ఆయన సొంత నిధులు ఇచ్చి కొంతమంది దళితులను కాపాడుతున్నాడు. అలాంటి లీడరు ఈ గూడూరు డివిజన్లో నేను పట్టా ప్రాసెస్ అందించి ఇప్పుడు సునీల్ దాకా అంతమంది ఎమ్మెల్యేలతో కలిసి పనిచేశా. కానీ ఇలాంటి చరిస్మగల లీడరు లేడని చెప్పి నీకు చెప్తా ఉన్నా. ఒకటే గుర్తుపెట్టుకో, తాటేక చప్పళ్ళకి భయపడే దేవుళ్ళ నిన్ను ప్రజలు ఆశ్రయించుకుంటారు, మా తెలుగుదేశం క్యాడర్ నిన్ను తరుముకుంటారు. నువ్వు నోరు దగ్గర పెట్టుకో. ఎందుకని చెప్తానంటే ముందు నువ్వు రిసెర్చ్ అయ్యా. నువ్వు నిన్నగా మొన్న వచ్చేసావు, ఇప్పుడు ఆయన మీద ఆరోపణ చేసేట నువ్వు ఫస్ట్ ఉండే ఆరోపణ చెయ్యి. అంటే నువ్వు ఒక భూమి కబ్జా చేశాడంటే ఫలానా సర్వే నెంబరు ఫలానా వ్యక్తి సర్వే కబ్జా చేసి సర్వే చేయవయా. నువ్వు పేగ్గా
సునీల్ అనుచరులు చేశారు అని చెప్తే కుదరదు. నువ్వు ప్రతి ఆరోపణ చేసే ముందు దాని ముందు రిసీవ్ చెయ్యి. ఎవడు చేశాడా, ఎగసరి నంబరా, ఏం చేసి చూడు. 2029లో సునీల్ ఇంటికి పంపించేస్తావా? నేను చెప్తాను నీకు, 3 నెలల లోపల మీ పార్టీ వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. 3 నెలల లోపల మీ పార్టీ వాళ్ళు ఇంటికి పంపించేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్లలో నువ్వు చదవలేవు, చదవకపోతే పంతులు ఇంటికి పంపించేస్తారు. ఇది గుర్తుపెట్టుకో. గురవయ్య, నీకు ఒకటి చెప్తున్నా, పిల్లోడివి అనవసరంగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడు, మేము కూడా సమాధానం చెప్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ అయితే మేము కూడా అన్న కూడా దాని మీద సిరి తీసుకుని ఆలోచిస్తాడు. అన్సబ్జెక్ట్గా మాట్లాడి ఏదో నీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ నాయకులు నీ మీద ఒక మంచి అభిప్రాయం రావాలని చెప్పి ఎగుడు దిగులుగా మాట్లాడితే ఒప్పుకునే ప్రశ్న లేదు. ఇక్కడ మాలాంటి లీడర్స్మే చాలా మంది ఉన్నాం. ఎందుకంటే అందరికీ మంచి పనులు చేస్తాడు ఆయన. ఈరోజు మా అందరికి రాజకీయం వచ్చిందంటే ఎక్కడో ఉన్న వాళ్ళని ఇంత స్థాయికి తెచ్చాడంటే ఆయన పుణ్యంతో మేము ఇంత ఈ రాజకీయం వచ్చాము. మేమందరం కష్టపడి పనిచేస్తాం పార్టీ కోసం. మీరు వాళ్ళలాగా అక్రమంగా దోచుకునే పని చేయట్లా. మీ పెద్ద నాయకులు చిలకూరు మండలం కావచ్చు, కోట మండలం కావచ్చు, వాళ్ళు ఉన్న టైంలో 2014 నుంచి 19 లోపల సిలికా ఇసుక ఎంత దోచుకున్నారో మీ నాయకులు అడుగుపోయా. చిలకూరు మండలం ఉన్నట్టు మీ నాయకులు అడుగు, కోట మండలం మీ నాయకులు అడుగు. ఈరోజు సిలికా ఇసుక ఒక స్పూన్ కూడా కాకుండా మా నాయకుడు చెక్ పోస్ట్ పెట్టాడు. ఎందుకంటే అక్రమ ఇసుక బాగుపడుతుందని చెప్పి ప్రతి దగ్గర చెక్ పోస్ట్ పెట్టినాడు. ఆ పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉందా? అక్కడ వేలాది ఎకరాలు మా ఏరియాలో వేలాది ఎకరాలు కోర్టు కమితే ఆ కోర్టు కమిటీ భూములు కూడా మీ నాయకులు సిలికా ఇసుక అమ్ముకున్న దుస్థితి మీ వైఎస్ఆర్ పార్టీది. మమ్మల్ని అడతావేమయ్యా నువ్వా? ఈసారి నేను చెప్తున్నా, నువ్వు ఏదైనా ప్రశ్న అడిగే ముందు దాన్ని స్టడీ చేసుకోండి రా, సూటిగా అడుగు. మా అన్నగారు ఖచ్చితంగా దానికి వదిలిస్తాడు, దాని మీద యాక్షన్ తీసుకుంటాడు. అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్తాడు. సోదరుడు బూదూరు గురవయ్య ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ మా యొక్క నాయకుడి గురించి మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా వింతగానూ విడ్డూరంగానూ ఉన్నది. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యేని గతంలో కావచ్చు ఇంతవరకు మా చరిత్రలో నేను ఇప్పుడు చూడలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేతో తిరుగుతున్నాము. ఇటువంటి ఎమ్మెల్యే గతంలోనూ ఏ రోజు కూడా ఇటువంటి ఎమ్మెల్యే ఎంతో చూడలేదు. ఎందుకంటే అతను మన యొక్క ఎస్సీ ఎస్టీ గురించి చాలా పాకులాడతాడు. గతంలో 2014లో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఎంపీ వచ్చి వరప్రసాద్ సార్ ఉన్నారు. ఇద్దరు కలిసి ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్లో సందర్శించి నైట్ బస్ వేసి వాళ్ళ యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళ యొక్క యోగక్షేమాలు నెరవేర్చినటువంటి వ్యక్తిగా మన పాసి సునీల్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తి గురించి ఈరోజు ఎస్సీల్ని ఇలా ఇబ్బంది పడుతున్నాడు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని మేము తీయేస్తున్నాడు అని అనడం అనేది భావి కాదు. ఎందుకనంటే ఆల్రెడీ దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీలో కూడా మాట్లాడి దాని గురించి మంచి నిర్ణయం తీసుకుంటామని కూడా మాకు నిన్ననే గట్టిగా దాని గురించి మళ్ళీ చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి నాయకుడి గురించి మాట్లాడడం అనేది విడ్డూరంగాను ఎంతగానో గొప్పగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ మేము సహించమని గట్టిగా బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. మీడియా సోదరులందరికీ కూడా బీసీఎం తరఫున బీసీఎం సోదరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముందుగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం, గూడూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి బూదూరు గురవయ్య గారు తమ్ముడు మా శాసనసభ్యులు ప్రజానాయకుడు సునీల్ కుమార్ గారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అంటే ఎందుకో ఏమిటో సబ్జెక్ట్ తెలియకుండానే తమ్ముడు ఎవరు రాసిన స్క్రిప్ట్ చదివినట్టున్నాడు బాగా. నేను గురవయ్య గారికి ఒకటే తెలియజేస్తున్నాం, మేమందరం కూడా కోట మండలంలో ఉన్న దళిత నాయకులు అందరం తరఫున మేము మా తరఫున తెలియజేసేది ఏంటంటే, ముందు మీరు సొంతంగా ఆలోచించండి, తర్వాత మా శాసనసభ్యులు కానీ విమర్శించండి. ఎవరో రాసుకొచ్చిన స్క్రిప్ట్ చదివేది కదండి. మా నాయకులు సొంతంగా ఆలోచించగలరు, సొంతంగా ఒక పదవి ఇప్పించగలరు. ఎవరికైనా సరే, అది ఆయకట్టు కావచ్చు, బూత్ కన్వీనర్ కావచ్చు, ఎవరైనా సరే సొంతంగా ఇస్తాడు. నువ్వు కనీసం ఎవరికైనా బూత్ కన్వీనర్ నియమించగలుగుతావా? మీ దాంట్లో కొత్తగా ఏర్పడిన యూనిట్ ఇన్ఛార్జ్ నియమించగలవా? మా నాయకుడికి అవన్నీ పర్మిషన్ అవసరం లేదు. నాయకత్వాన్ని గుర్తించి చాలామంది నాయకులు తయారు చేశాడు. ఏదో ఈరోజు నీకు పదవి వచ్చిందని ఎవరో నియమించారు, ఎవరో వచ్చింది పదవి అని మీ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు. ఎవరో తోలుబొమ్మలు ఆడిస్తున్నారు, మా వాడు ఆడుతున్నారని. మీరు వచ్చి మా పార్టీని, మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదు. ముందు మీరు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత
అప్పుడు మా నాయకుడిని విమర్శించండి. ఇంకా మీరు అంత స్థాయి కాదు, అన్ని విషయాలు కనుక్కున్న తర్వాతే మీ స్థాయి దగ్గరికి మాట్లాడితే మంచిదని హెచ్చరిస్తున్నాం.